నమస్తే. ఒక సామాన్యుడి జీవితంలో అతిపెద్ద కళ ఏమిటి అంటే ఒక చిన్న ఇల్లు. రెక్కలు ముక్కలు చేసుకొని లోన్లు పెట్టి కట్టుకున్నటువంటి ఆ ఇల్లు రేపు ఉంటుందో లేదో తెలియని పరిస్థితి కనుక వస్తే ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్నది కూడా ఇదే. ప్రభుత్వం మంచి పని చేస్తుందా లేక చెరువుల పేరుతోటి పేదోడి కడుపు కొడుతుందా? హైడ్రా అనేది చెరువుల రక్షణ లేక సామాన్యుడి పలిట శిక్షణ? ఈరోజు మనం పబ్లిక్ సైడ్ స్టోరీలో అసలు నిజం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. చూస్తుండండి. ఇక నిన్న మొన్నటి వరకు అది ఒక ప్రశాంతమైన కాలనీ, కానీ ఈరోజు అక్కడ అలజడి. హైదరాబాద్లోని ఎన్నో ప్రాంతాల్లో ఇప్పుడు ఒకటే చర్చ, మన ఇల్లు ఎఫ్టీఎల్లో ఉందా, బఫర్ జోన్లో ఉందా అని. నిజానికి చెరువులు కబ్జాకు గురయ్యాయా అంటే అవును, రక్షించాలి, ఖచ్చితంగా రక్షించాలి. కానీ ఇక్కడ పబ్లిక్ అడుగుతున్నది ఒకటే ఒక ప్రశ్న, అయ్యా మేము ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో డబ్బులు కట్టాం, కరెంటు మీటర్ కూడా తీసుకున్నాం, ఇంటి పన్ను కూడా తీసుకున్నారు, అప్పుడెందుకు చెప్పలేదు ఇది చెరువు స్థలమని? ఇప్పుడు అకస్మాత్తుగా వచ్చి ఇల్లు ఖాళీ చేయమంటే ఆ కుటుంబాలు ఎక్కడికి పోవాలి? ఇది కేవలం ఒక ఇంటి సమస్య కాదు, వేల కుటుంబాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఇప్పుడు మారింది. క్షేత్రస్థాయిలో పరిస్థితి కనుక చూస్తుంటే కన్నీళ్లు ఆగడం లేదు. ఒక మధ్యతరగతి ఉద్యోగి 30 ఏళ్ళు ఈఎంఐ కట్టి ఇల్లు కొనుక్కుంటే అది అక్రమ కట్టడమని మార్కు వేస్తే ఆ గుండె ఆగుతుందా, ఆగదా? ప్రభుత్వం వాళ్ళని వదిలేసి సామాన్యులనే టార్గెట్ చేస్తుందనే ఆ విమర్శలు కూడా ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక మూసి ప్రక్షాళన మంచిదే, కానీ పేదోడి బతుకును ప్రక్షాళన చేస్తే ఎలా? ఇక పునరావాసం అంటే రిహాబిలిటేషన్, ఆ పరిస్థితి ఏంటి? ఆ మాట ఏంటి? డబుల్ బెడ్రూమ్ ఇస్తారా లేక రోడ్డునే మమ్మల్ని పడేస్తారా అని నేరుగా జనం నిలదీస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మనం ఒక గమనించాల్సినటువంటి లాజిక్ ఒకటి ఉంది ఫ్రెండ్స్. తప్పు ఎవరిది? ఇల్లు కట్టుకున్న సామాన్యుడిదా లేక ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవచ్చని పర్మిషన్ ఇచ్చిన అధికారులదా? అక్రమ కట్టడం అని తెలిసి దానికి కరెంటు, నీళ్లు, రిజిస్ట్రేషన్ ఎలా ఇచ్చారు? శిక్ష వేయాలంటే ఆ పర్మిషన్ ఇచ్చిన అధికారుల మీద కూడా శిక్ష వేయాలి కదా. మరి కేవలం సామాన్యుడి మీద శిక్ష వేస్తే ఎట్లా? వారి ఇల్లు కూలగొడితే ఇది ఎక్కడి న్యాయం? ఇది న్యాయం జరిగినట్లా? ప్రభుత్వం ఆలోచించాలి, ప్రత్యామ్నాయం కూడా చూపించాలి. లేదంటే ఈ హైడ్రా ప్రజా వ్యతిరేకతకు దారితీసే ఛాన్స్ ఉంది. చివరిగా ఒక్క మాట, చెరువులు బతకాలి కానీ మనుషులు బలైపోకూడదు. పర్యావరణం ఎంత ముఖ్యమో పేదోడి ప్రాణం కూడా, ఆత్మగౌరవం కూడా అంతే ముఖ్యం. ప్రభుత్వం ఇప్పటికైనా సామాన్యుడి కోణంలో ఆలోచిస్తుందని ఆశిద్దాం. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? చెరువుల రక్షణ పేరుతోటి సామాన్యుల ఇల్లు కూల్చడం కరెక్టేనా? కామెంట్ చేయండి. మీ గొంతుకను ప్రభుత్వానికి వినిపిద్దాం.